హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వరంగల్ కిట్లకు వెళ్ళడం జరిగింది. పని బాట్లేక ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేసిన అరేడు చూస్తాను, ఎవరైనా చూస్తారో లేదా బయటకు వచ్చి అలా తిరుగుతాను చల్లగాలికి. ఇంతలో గోడలు అయితే మంచిగా హైటే కట్టారు. అప్పట్లోనే బాగానే కట్టారంటే ఇప్పుడు మనం కట్టలేం అనుకో అంత పెద్దవి. అలా తిరుగుతూ ఉండగా ఈ ఎవర్రావు నన్ను పిలిచినట్టు అనిపించింది. పైకి చూసా, ఎవరు లేడు. చేసేది ఏం లేదు, ఇంకొంచెం ముందట నౌకేమైనా ఉన్నా చూసుకుని నడుచుకుంటూ పోతున్నాం అంతే. ఇక నడుచుడు చూసుడు తర్వాత ఇదేదో బాగుందని పైకి ఎక్కగానైతే మంచిగానే ఎక్కినా, కానీ దిగేటప్పుడే చుక్కలు కనబడ్డాయి. పైకి ఎండ బాగా కొడుతుందని అలా మెల్లగా దిగి నడుచుకుంటూ మళ్ళీ ముందడికి వెళ్తున్నాం. పక్కపని చూస్తే ఎవరు లేరు, కానీ మళ్ళీ అటు ఇటు అనగా మనం కిలాకైతే వచ్చినాం. ఇక్కడ ఎడు చూసినా తోరణాలు 4 సేమ్ ఉన్నట్టే కనబడతాయి. చల్లగా అలా కూర్చొని మంచిగా అందరిని చూస్తున్నా నచ్చిపోయేటోళ్ళం. తర్వాత ఈ బెంచ్ మీద కూర్చున్నాం. నిమ్మలాగా ఉంటుంది కదా అనేసి ముందట ఉన్న వెయిల్ అయితే చూస్తున్నాం. ఎండ బాగా కొట్టింది, తలకాయ తిరిగి కిందికేసిన తలకాయ ముందట చూసిన వీడికి వచ్చి వరుతాను. ఎండకు వాటర్ బాటిల్ లేవు, దుబ్బ బాగా అవుతుందని ఆడికెళ్ళి మెల్లగా వెళ్ళాలి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఆ ముందట పోయేటోళ్ళం వచ్చిపోయేటోళ్ళం చూసుకుంటూ ఉంటాను, కానీ తిరగడం అయితే జరిగింది. నిమ్మలం రిలాక్స్ అవుతున్నాం. మళ్ళీ మామిడిగా స్టార్ట్ పెట్టాను. విగ్రహాలు ఆ కాలం నాటి బాగా చెక్కారు. అసలు ఎంత బాగా ఇలా చెక్కారని నాకు అర్థం కాలే. ఏ టెక్నాలజీ లేకుండా చేతితోటి, అది కూడా చేతితోటి అయితే బాగా డిజైన్ చేశారు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. అలా అందరు ఫ్యామిలీస్ తోటి వచ్చారు, నేను మాత్రం సింగిల్గా వచ్చా. సింగిల్ వచ్చినా తిరుగుతున్నాం ఇక పని పాటు లేకుండా. ఇలా లో షాట్ ఒకటి పెట్టి వీడియో తీసినామని స్థలా పెడితే పిక్చర్ క్లారిటీ ఏమో, కానీ ఎండకు సెల్లు లెన్స్ మాత్రం పోయినాయి. అటుటనే వేసినాం. వెళ్ళగా వచ్చి గుద్దిన గట్టి ఉందో లేదో అని చూస్తే కానీ చాలా గట్టిగా ఉంది. అలా నడుచుకుంటూ మళ్ళీ ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ఏమున్నది ఏం లేదు, ఇంటికి వెళ్దామంటే నేను ఇంటికి వెళ్ళడానికి ఇంకా టైం కాలేదు. తిరుగుదాం అనేసి కొంచెం అట్లా తిరుగుతాను. ఆ నుంచి మళ్ళీ ముందటికి వచ్చాను. కొంచెం ఇదేదో బాగుంది కదా నేను పక్క పోటీ నడిచిన, కానీ నాకంటే హైట్ బాగుంది. తల్లి చిన్న ఎలుక ఇంత హైట్ అసలు ఎలా కట్టారు అప్పట్లో. ముందట కరెంట్ ఫోన్ లెక్క ఉన్నాయి, కానీ అది మన టీవీ సడక్టర్ అనుకుంటాం. ఇలా అలా తిరిగేసి మళ్ళీ యథాస్థితికి ముందటికి వచ్చినట్టు ఏడికెళ్ళి మీదకి ఎక్కేది. అటు నుంచి అటు చిన్న జంప్ చేద్దాం అనుకున్నా, కానీ కింద పడితే కాళ్ళు ఇరుగుతాయని దూకరు దాని మీదకి వెళ్ళి. బాగా ఏదో అనుకున్నా, కానీ ఏం చేయలే. ఆడ లాస్ట్కి తోరణం దీని ముందటికెళ్ళి కొసేపట్ల నడుద్దాం అనేసి ముందటికైతే నడుస్తున్నాం. ఇంత దూరం వచ్చింది వరంగల్ దీనికి వస్తాం. అసలు నేనే ఊదిన గాడి రాలే. అది ఇలా లో షాట్లో మళ్ళొకసారి నడుచుకున్నా అనేసి వెళ్ళి మళ్ళొకసారి నడుస్తుంది. నేను తప్ప ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే బాగానే ఉంది. నిల్చొని చూస్తాను. మళ్ళీ ఇటు వచ్చినాం కదా, మళ్ళీ అటు ఒకసారి పోదాం అనేసి అట్లా పోయినా. మళ్ళీ ఏం చేసామని మళ్ళీ అటు పోయినా ఇటు వచ్చినా. ఇదంతా ఇంద్రబాబు అనుకుంటవచ్చు. నా పక్క పుట్టోళ్ళు అయితే దృష్టిలు అట్లా అనుకున్నారు, వీడిని పని పడలేదా అటు ఇటు నడుస్తున్నారు అనేసి. అంత అయిపోయింది. కొంచెం రిలాక్స్గా కూర్చుందాం, ఎండ బాగా కొడుతుందని కొంచెం కూర్చోవడం జరిగింది. మళ్ళీ నిలబడి ఇక పని పడలేదు ఇక మనకు. అట్లా ముందటికి వచ్చి ఒక వీడియో తీసుకున్నాను. అట్లా ఒర్రినా. షర్ట్ మ్యాన్ షర్ట్. చుట్టుపక్కల పిక్చర్ చూశారు. వదిలేసి ఉరకం, కానీ పని పడలేదు ఇక. ఇలాంటివి అయితే మస్తు ఉరుకుతాం మనం. కింద పడి ఉరుతానా, బోరు గుర్తుకొచ్చింది, అందుకే అలా డల్గా కూర్చున్నా.
ఆలోచిస్తున్నా దీర్ఘంగా నేను ఒక్కనే ఎందుకు వచ్చినాను. మళ్ళీ వేరే శిల్పాలు కనిపించినాయి, మంచిగా కూర్చోడానికి రాజస్థానం లెక్క ఉంది. ఆ పొరలో ఇక్కడ అన్ని దర్బారు ఇట్లా నడిచేవి కావచ్చు. విగ్రహాలు అయితే ఎన్ని బొమ్మలు బాగున్నాయి. మంచి నిద్ర వస్తుంది కానీ పడుకుందా అంటే ఎండ కొడుతుంది. మెల్ల ఇంకేదో ఉంది కదా అని చూసుకుంటే సన్లకి పోయినా పట్టా అనుకున్నా కానీ పట్టిన తల్లి నా హైట్ ఉన్నాయి. అలా ముందట చూస్తే అబ్బా టెంపుల్ ఏదో ఉన్నట్టు అనిపించింది. అడిగి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ముందట మొత్తం క్లోజ్ చేసి పడేసారు. అయిపోయి మళ్ళీ వేరే గాడికి వచ్చిన. ఈ చెరువు బాగుంది కదా అని చెరువుని చూసుకుంటూ కొంచెం కూర్చున్నాం. పడుకుందాం కొంచెంసేపు, చేసేది ఉన్నాయి ఏం లేదు. అట్లా కొంచెంసేపు పడుకున్నాం. కానీ మా వాడు వచ్చి మళ్ళీ లేపాడు ఇంటికి పోదాం బారా అనేసి. సరే ఇంటికి అన్నాడు కదా అని బయలుదేరడం జరిగింది. అటు ఇటు వేసి పైకి అయితే ఇంటికి అన్నాడు మా వాడు పైకి ఎక్కించాడు కిలాగి. అన్నం చూస్తే మొత్తం అంతా కనబడుతుంది. ఏమున్నది ఏడు చూసినా గవే చూసినాయి, గదే లొకేషన్ మొత్తం. అయితే పైకి చూస్తే ఊరు మొత్తం కనబడి చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇది మన వరంగల్ టూర్. చాలా అంటే చాలా బాగుంది.